తిరుపతిలో జరగనున్న వారాహి సభకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీలిమ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈరోజు తిరుపతిలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించనున్నారు. ఈ వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశాలపై ఈ వారాహి డిక్లరేషన్లో భాగంగా ప్రకటించున్నారు. మనం గమనిస్తున్నాం, తిరుపతి నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం కూడలిలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ రాత్రి 7 గంటల వరకు సాగనుంది. ఇప్పటికే 2 రోజుల క్రితం తిరుమల చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానంతరం గడిచిన 11 రోజులుగా సాగుతున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఈరోజు నిర్వహించనున్న వారాహి సభలో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణకు చేపట్టనున్న కార్యక్రమాలను వారాహి డిక్లరేషన్ పేరుతో ప్రకటించనున్నారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కార్యక్రమం సాగనుంది, ఈ వారాహి సభ ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారన్న విషయం తెలియజేసేందుకు మన దగ్గర ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? సాయంత్రం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది సభ? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా మనం కాపాడాలి అనే విషయాన్ని ఎప్పుడైతే ఈ తిరుమలలో గత పాలనలో మనకు అక్కడ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చి వెంకటేశ్వర స్వామి యొక్క మొన్న జరిగిన దీంట్లో కూడా కైంకర్యాల దగ్గర నుంచి మీరు కైంకర్యాలు తీసుకుంటే ఆ రోజున్న అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు స్వామివారికి నిత్యం జరిగే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న తిరుప్పావడి సేవ, సహస్ర కలశాభిషేకము, అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవలన్నీ కూడా రద్దు చేశారు. ఆగమ శాస్త్రం గురించి ఈయన అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఎలా చేస్తారు. అలాగే మన కైంక టికెట్స్ను కూడా, శ్రీవారి సేవా టికెట్లను కూడా 250 అంటే 3000 చేయి, 4000 చేయని ఒక భక్తి భావన లేకుండా అప్పుడు ప్రయత్నించిన ఈ యొక్క చైర్మన్గా ఉన్న వారి మాటలు, అలాగే దాదాపు ఒక జస్ట్ 9 నెలల్లో చైర్మన్గా వ్యవహరించి కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1500 కోట్ల రూపాయలని కాంట్రాక్టుల రూపంలో ఖర్చు పెట్టి పర్సెంటేజీలు తీసుకున్న వైనం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ రాక్షస పాలనలో రాక్షసులకు అగ్నిస్ట్గా గొంతు విప్పే ధైర్యం ఆ రోజు ప్రజలు లేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ శ్రీవాణి టికెట్ల యొక్క దోపిడీ గురించి, సనాతన ధర్మం గురించి, వీటన్నిటి గురించి కూడా గళం విప్పుతూ వచ్చారు. ఈరోజు ఆ దేవదేవుడి ధర్మక్షేత్రంలో జరిగిన అవినీతిని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరొకరు భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పి ఆయన గత పాలకులు చేసిన ఈ యొక్క నికృష్టమైన చేష్టలను వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఆయన పరిహార దీక్ష చేస్తూ నిన్న కాలినడకన కొండ మీదకి వెళ్ళి ఆయన యొక్క మాలను తీశారు. అటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఈరోజు కలియుగ దైవమైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను భంగం తీసేలాగా ప్రవర్తించారు గత పాలకులనే విషయంపై ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు సనాతన ధర్మాన్ని మనం నిలబడి సపోర్ట్ చేయాలని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క వారాహి సభల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాగే మన ధర్మాన్ని మనం ప్రేమించాలి, పరమత ధర్మాన్ని గౌరవించాలి అనే ఆయన మాట. అది ముస్లిం మతమైనా సరే, అలాగే క్రిస్టియన్ మతమైనా సరే, పరమతాన్ని మనం గౌరవించాలి, మన మతాన్ని ప్రేమించాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కూడా సాయంత్రం జరుగుతున్న ఈ సభలో సనాతన ధర్మం గురించి ఆయన నోటే ఆయన మాటలు మనం అందరం కూడా వినాలి. ఈ యొక్క మీటింగ్కి చిత్తూరు జిల్లానే కాదు, కడప జిల్లా, అనంతపురం జిల్లా నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే ఎన్డీఏ పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క సభకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవదేవుడి పాదాల చెంత ఉన్న తిరుపతి నుండి సనాతన ధర్మం గురించి చెప్పడానికి కోసమని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా
ఈ యొక్క సనాతన ధర్మం గురించి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతారని వేచి చూస్తున్నారు. ఇది వారాహి డిక్లరేషన్లో భాగంగా సాయంత్రం అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. మరో నాయకులు ఉన్నారు. రాజారెడ్డి, ఏ విధంగా జరుగుతుందంటారు సాయంత్రం జరిగే కార్యక్రమం? ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇసుక, రకరకాల భూ కబ్జాలు, అన్ని స్కాములు చేసి దేవుణ్ణి కూడా వదలకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టే లడ్డులో కూడా కల్తీ చేసిన ఈ దొంగల ముఠాకి మా అధ్యక్షులు వారు రెడ్ బుక్ ఒకటి రెడీ చేశారు. ప్రతి ఒక్కరి చరిత్ర ఆ రెడ్ బుక్లో ఉంది. సాయంత్రం లైవ్ ద్వారా ఆ రెడ్ బుక్లో వారాహి డిక్లరేషన్లో వీళ్ళు పాల్పడేటువంటి దోపిడీలు, దొంగతనాలు, అక్రమాలు అన్నీ కూడా ఆ రెడ్ బుక్లో పేరున ప్రజలకు అర్థమయ్యే మారు వివరిస్తారు. భక్తులందరికీ కూడా మనోధైర్యం నింపుతారు. సో ఇది వారాహి డిక్లరేషన్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో సనాతన ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేశారన్న అంశాన్ని వివరిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనుసరించాల్సిన విధి విధానాలను ప్రకటించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.